రామాయంపేట మండలం కాట్రియాల గ్రామంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కమ్మరి రమేష్ చారి మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో చేయని అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోపే పనులు చేయడం అభినందనీయమన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేకని బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రవర్తన హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామంలో 55 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, 4 లక్షల అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు వివిధ రకాల అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిరాములు, శ్యాములు, ఎల్లెం కుమార్, పెంటయ్య, సిద్ధారెడ్డి, నరేష్, సతీష్, రాజు, కిష్టయ్య, కమల్, రాజయ్య, శివ, సందీప్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాట్రియాల గ్రామంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మీడియా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమిటంటే మా గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నటువంటి హాస్యాస్పదమైన తీరు పట్ల మేము వారికి వివరణ ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. వారి ప్రవర్తన, వారి గతంలో మేము ఏం చేశామనే విషయం మర్చిపోయి ఇప్పుడు ఏదో ప్రభుత్వం పైన బురదలు చల్లే విధంగా చిన్న చిన్న సమస్యలను ఏదో భూతద్దంలో పెట్టి పెద్ద సమస్యగా చూపిస్తూ ప్రభుత్వం పైన బురద చల్లాలని చెప్పి ఏదో నిరసన కార్యక్రమం చేస్తున్నామనే విధంగా పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో కానీ, నియోజకవర్గంలో కానీ, గ్రామాలలో కానీ గత ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత ప్రభుత్వ పనితీరు పట్ల, ప్రభుత్వం సంక్షేమ పథకాల పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. వారు నిరసన వ్యక్తం చేయడానికి ఏ సందర్భాల్లో కూడా ముందుకు రావాలని చూడడం లేదు. వీరు ఏదో కొంతమందిని ఉద్దేశపూర్వకంగా ముందుకు తీసుకొచ్చి గ్రామ పంచాయతీ దగ్గర ఏదో చెత్తబుట్టిల పంపిణీ జరుగుతుందని, ఇంకేదో జరుగుతుందని చెప్పి మభ్య మాటలు చెప్పి వారిని పిలిచి అది నిరసన కార్యక్రమంగా చూపించే ప్రయత్నం చేశారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ తరఫున ఇక్కడ వారు ఇచ్చిన స్టేట్మెంట్ను చూస్తే హాస్యాస్పదం అనిపిస్తుంది. ఎందుకంటే వారు గత 10 సంవత్సరాలు వారి ప్రభుత్వం పాలించింది, వారు ఏం చేశారని అది ఏ మొహం పెట్టుకొని మరి గ్రామ పంచాయతీ వద్ద స్టేట్మెంట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. మా ప్రభుత్వం చేస్తున్న పనితీరు పట్ల ఇక్కడ 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయితేనేమి, ఉచిత బస్సు అయితేనేమి, 500కే గ్యాసు, గెలిచిన ప్రభుత్వం వచ్చినాక సంవత్సరంలోనే 60,000 ఉద్యోగాలు, రాజీవ్ యువ వికాసం, రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం, భూభారతి సదస్సులు గ్రామాలలో ఈ సంవత్సర కాలంలోనే ఇంత మంచి సంక్షేమ పథకాల తీరు పట్ల ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తుంటే వీరికి ఓర్వదాలక ప్రభుత్వానికి, ఎమ్మెల్యే గారికి, గ్రామాలలో ఉన్న నాయకులకు, కాంగ్రెస్ నాయకులకు వస్తున్న మంచి పేరును తట్టుకోలేక ఏదో ఒక రకంగా బురదలని ప్రయత్నిస్తున్నారు. ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న ప్రభుత్వం పట్ల ఎక్కడ ప్రజలు నిరసన వ్యక్తం చేయడానికి ముందుకు రావడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. ఇదే కాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ, కొత్త రేషన్ కార్డులు 10 సంవత్సరాల కాలంలో గ్రామాలలో ఒక్క రేషన్ కార్డు వచ్చింది కూడా లేదు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే ఏకకాలంలో రుణమాఫీ, రైతులు సంతోషంగా ఉన్నారు. ఇక్కడ సకాలంలో శాలరీలు వస్తూ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారు. అన్ని రకాలుగా ప్రభుత్వం పట్ల సంతోషంగా ఉంటే వీళ్ళు మాత్రం ఏదో చేయాలని ప్రయత్నిస్తున్నారు. అదే కాకుండా మీరు 10 సంవత్సరాలు పాలించారు, మీ పాలన పట్ల ఏం చేసిర్రు? మీ 10 సంవత్సరాల పాలనలో జరిగింది ఏముంది? మేము గెలిచి 15 సంవత్సరాలు, మీ 10 సంవత్సరాల పాలనకు మా 15 నెలల పాలనకు ఒకసారి కంపేర్ చేసి చెప్తున్నా. మీరు 10 సంవత్సరాలు పాలించినా సగం రోడ్లు సీసీ రోడ్లు వేయలేకపోయారు. సీఎం మీదే, ప్రభుత్వం మీదే, ఎమ్మెల్యే మీదే, నాయకుల మీదే ఈరోజు ఏ మొహం పెట్టుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నారు? మేము గెలిచిన 15 సంవత్సరాలని మా మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే, యువ నాయకులు మైనంపల్లి రోహిత్ అన్న గారి సహకారంతో దాదాపు 55 లక్షల సీసీ రోడ్లు తాండాలలో కానీ, గ్రామాల్లో కానీ 55 లక్షల సీసీ రోడ్లు వేయడం జరిగింది. అలాగే ఒక 4 లక్షల వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, 27 ఇందిరం ఇల్లు. మీ 10 సంవత్సరాలు పాలిస్తే గ్రామాలలో ఒక్క ఇల్లు కూడా దిక్కులేదు. ఇప్పటివరకు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాగానే, ప్రజాపాలన రాగానే మాకు ఇండ్లు వచ్చినాయని చెప్పి గ్రామాలలో 27 ఇండ్లు ముగ్గులు పోసుకొని పనులు ప్రారంభిస్తుంటే ఓర్వదాలక ఏదో ఒక నిందలు వేసి ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమవుతుందని చెప్పి మీకు అర్థం కావట్లేదు. ప్రజలు దీన్ని తిప్పికొడతారు. 27 ఇందిరమ్మ ఇండ్లు గ్రామంలో మీ పార్టీకి సంబంధించిన మీది చూసుకోండి ఫస్ట్. మీ పార్టీకి సంబంధించిన ఇద్దరు వ్యక్తులు మీ పార్టీకి అధ్యక్ష పదవి హోదాలో ఉంటే వారికి ఒకరికి పెరాలసిస్ వచ్చింది, ఒకరికి హార్ట్ స్టంట్ వేసారు. వారికి కనీసం మీ ఎమ్మెల్యే గారు స్పందించి, మీ నాయకులు స్పందించి ఎల్ఓసి ఇప్పించలేకపోయారు. కానీ మా ఎమ్మెల్యే గారు, మా ప్రభుత్వం
ఇద్దరు యువకులకు గ్రామంలో సమస్య ఉందని తెలియగానే వాళ్ళ నిరుపేద కుటుంబాలని చెప్పి వాళ్ళకి అవసరం ఉందని తెలియగానే 2,50,000 చొప్పున మేము ఎల్ఓసి ఇప్పించాం. గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా కాట్రేల గ్రామంలో ఎల్ఓసి వచ్చిందా? మీరు ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అలాగే గెలిచిన కొన్ని నెలల వ్యవధిలోనే 8 మందికి సీఎంఆర్ ఇప్పించాము. దాదాపు ఒక 15-16 మంది అప్లై కూడా చేయడం జరిగింది. గ్రామంలో మైనంపల్లి సొంత డబ్బులతోని 3 బోర్లు కూడా వేశారు. ఆ బోర్లలో మోటార్లు కూడా దింపడం జరిగింది. అనుకోకుండా మా కార్యకర్త ఆయన గడ్డం రాజయ్య ఆయన గుడిసె కాలిపోతే కూడా తక్షణమే స్పందించి మైనంపల్లి హనుమంతరావు గారు విలేజ్కి వచ్చి దాన్ని చూసి వారి పరిస్థితిని చూసి వారికి 25,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం జరిగింది. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా గ్రామంలో మీ కార్యకర్తలకే కానీ ప్రజలకే కానీ ఏదైనా అవసరం ఉంటే పరామర్శలకే కానీ ఏ రోజైనా వచ్చిన దాఖలాలు ఉన్నాయేమో చూపించండి. ఏ రోజు కూడా ఎవరిని పరామర్శించడానికి రాలేదు. ఏ రోజు కూడా పబ్లిక్ సమస్యల పట్ల స్పందించలేదు. మీ స్వార్థ అవసరాల కోసమే పోయి మీరు పనులు చేయించుకున్నారు. మీ 3-4 పనులు అయ్యాయి తప్ప పబ్లిక్ ఎన్నడూ పట్టించుకున్నారు. ఒక సందర్భంలో మీ ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు పేర్లు చెప్పదలుచుకోలేను, మా గుడికి కొంచెం సహాయం చేయండి ఎమ్మెల్యే గారు అని చెప్పేసి మీ దగ్గరికి వస్తే ఉన్న గుళ్ళకే పూజలు చేసేది లేదు కానీ కొత్త గుళ్ళు కడుతున్నారా, వెళ్ళిపోండి ఇక్కడికి వెళ్ళాలన్నంత సందర్భం మర్చిపోయారా? అదే మా ఎమ్మెల్యే గారికి గెలిచిన కొత్తలోనే ఒక సంఘం వారు మమ్మల్ని సంప్రదించి మా గుడికి సహాయం ఇవ్వండి అంటే వెంబడే చెప్పగానే ఆ గుడికి సరిపడా రంగులు మొత్తం వేయించడం జరిగింది. మీకు మాకున్న తేడా అది. మీరేమో వెలగొట్టారు. మీ ఉన్న గుళ్ళకే పూజలు చేసేది లేదు కానీ కొత్త గుళ్ళు ఎందుకు మీకు అని చెప్పేసి వెలగొట్టిన మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ అడగగానే దాదాపు 1,50,000 వరకు పెయింట్లు ఇప్పించిన మా ఎమ్మెల్యే గారికి తేడా ఎంత ఉంది? మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ప్రజల్లోకి వచ్చి. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీరు చేసిన ఏముంది? ఈరోజు ఈ చిన్న చిన్న వాటిని ముందుకు వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును మొత్తం ఖరాబ్ చేసేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. మీరు గ్రామాలలో రాజకీయ ముసుగులో కాంట్రాక్టు పనులు చేసి ప్రతి పనిని కూడా మధ్యలోనే వదిలేస్తారు. ఇప్పటి వరకు మేము చేసిన పనులు చెప్పాం. రోడ్లే కానీ, డ్రైన్లే కానీ, ఇందిరమ్మ ఇండ్లే కానీ, ఎల్ఓసీలే కానీ, సీఎంఆర్ఎఫ్లే కానీ మేము చేసినా చెప్పాం కదా. ఇప్పుడు మీరు ఊరికి సగం చేసి వదిలిపెట్టిన పనుల గురించి చెప్తాం. ఒక్క పని కూడా పూర్తి చేయలేరు. కాంట్రాక్టులో ఎంతవరకు బిల్లు వస్తే అంతవరకు బిల్లులు లేకపోవడం, మధ్యలో వదిలిపెట్టడం. పబ్లిక్ యూజ్ అయ్యే ఒక పని కూడా పూర్తిగా కంప్లీట్ చేయకుండా మధ్యలోనే వదిలేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే వైకుంఠధామం, ఇది ఇప్పటికీ నిరుపయోగంగానే ఉంది. ఇది ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం. ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే కొత్తలోనే ఈ బోర్డులకు మాత్రమే పరిమితమయ్యాయి. కాట్రేలో ఏ పనులు కానీ బోర్డే. ఇందులో మోటార్ లేదు, కరెంటు ఫెసిలిటీ లేదు. ఇది నిరుపయోగంగా ఉంది. దీని డబ్బులు దుర్వినియోగమే అనేది పెట్టుకోండి. ఇవి ఒకసారి చూడొచ్చు వైకుంఠధామం పరిస్థితి. దీంట్లో వచ్చిన వరకు బిల్లులు తీసుకున్నారు. మిగతాది మాకు అక్కడి వరకే బిల్లు ఉంది, అక్కడి వరకే బిల్లు అయిపోయింది, బిల్లు ఇచ్చినంత వరకు చేసినాం. అవునండి, మీదే ప్రభుత్వం, మీ ఎమ్మెల్యే, మీరే నాయకులు ఎక్స్ట్రా ఫండ్ తీసుకొచ్చుకుని ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఒకటి. రెండవది కమ్యూనిటీ హాల్ అని చెప్పి తీసుకున్నారు. ఇది మధ్యలోనే ఎస్సీ కమ్యూనిటీ హాల్, ఇది మధ్యలోనే ఆపేశారు. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ప్రస్తుతం ఇది కొత్త కన్స్ట్రక్షన్ చేసారు బీఆర్ఎస్ గవర్నమెంట్లో. మళ్ళీ శిథిలావస్థకు వచ్చేసింది, పర్రెలు పెట్టిపోయింది. ఇందులో పందులు సంసారం చేస్తున్నారు, పందులు జీవిస్తున్నాయి ఇందులో. ఇవి గ్రామ పంచాయతీ పనితీరు. వీళ్ళు చేసిన పనులన్నీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ బిల్లు తీసుకుంది. మార్కెట్ యార్డ్, ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు గడ్డి నిల్వ చేసుకుంటున్నారు, బర్లం కట్టేసుకుంటున్నారు. ఇది మార్కెట్ యార్డ్ అని చెప్పి దీనికి ఒక పేరు, ఇది బిల్లులు లేకపోవడం. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణం. క్రీడా ప్రాంగణం అని బోర్డుకు మాత్రమే పరిమితమైంది. ఇందులో ఒక క్రీడా వస్తువు లేదు. ఇక్కడ క్రీడలకు ఎట్లాంటి ఫెసిలిటీస్ కల్పించలేదు. క్రీడా ప్రాంగణం అని ఒక బోర్డు. స్కూల్లో టాయిలెట్స్, మరి పిల్లలు మన వాళ్ళు, మన విద్యార్థులకు ఇబ్బంది అయితే దీన్ని ఏదో విధంగా కంప్లీట్ చేస్తామనే ఉద్దేశం లేకుండా మాకు బిల్లులు పెండింగ్ ఉన్నాయి, మాకు వచ్చిన వరకే చేస్తాం అని చెప్పి ఏదో సాకులు చెప్తూ ఇక స్కూల్లో టాయిలెట్, హర్జనవాడ స్కూల్లో టాయిలెట్స్ ఇలా పెండింగ్ ఉండిపోయింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా ఇక్కడ కిచెన్ షెడ్ అట్లనే పెండింగ్ ఉంది. చాలా రకాల పనులు పెండింగ్ పెట్టిన మీరు ఏదో చిన్న చిన్న అంశాలను తీసుకొని కాట్రేల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే గారికి బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి ప్రభుత్వానికి అండగా నిలిచిన ఈ గ్రామంలో అనేక రకాలమైన సేవా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను సంతృప్తిపరుస్తున్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం పట్ల, మా ఎమ్మెల్యే గారి తీరు పట్ల సంతోషంగా ఉన్నారు. దానిని మీరు ఏదో మభ్యపెట్టి ఎవరో ఒకరిద్దరితో ఏదో కార్యక్రమం చేసి నిరసన వ్యక్తం చేస్తున్నామనే ధోరణిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఇదివరకు మీరు చేయలేని పనులు మేము చేస్తున్నాం కాబట్టి మీరు చేసే ప్రభుత్వాలకు, చేసే నాయకులకు సహకరిస్తే మీకు మంచి పేరు. మీరు ఇట్లాంటి బురదలే కార్యక్రమాలు చేస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు, తిరస్కరిస్తారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మేము సంతోషంగా ఉన్నాం కాబట్టి ఇదే ఇంకా ముందుకు ప్రభుత్వం పట్ల మేము సంతోషంగా ఉన్నాం. ఇంకా ఇదే ముందుకు వెళ్తుందని ఆశిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.